ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు రానున్నారు కేటీఆర్. ఛార్జ్షీట్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత మొదటిసారి ఆయన కోర్టుకు హాజరు కానున్నారు. రేపు ఉదయం 9 గంటలకు నార్సింగ్లోని తన నివాసం నుంచి బయలుదేరి ఉదయం 10:15 కోర్టుకు హాజరవుతారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు రానున్నారు కేటీఆర్. ఛార్జ్షీట్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత మొదటిసారి ఆయన కోర్టుకు హాజరు కానున్నారు. రేపు ఉదయం 9 గంటలకు నార్సింగ్లోని తన నివాసం నుంచి బయలుదేరి ఉదయం 10:15 కోర్టుకు హాజరవుతారు కేటీఆర్. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఇప్పటికే ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో మొత్తంగా ఉన్న నిందితులందరూ కూడా రేపు ఉదయం తప్పనిసరిగా హాజరు కావచ్చు. ఎందుకంటే ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకున్న తర్వాత మొదటిసారి అందరు అపీరెన్స్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేటీఆర్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో రేపు ఉదయం 10:15 ప్రాంతంలో కేటీఆర్ ఏసీబీ కోర్టు కూడా హాజరు కాబోతున్నాడు. అయితే దీంట్లో ఏదైతే ఫార్ములా ఈ కార్ సంబంధించిన నిధుల అక్రమాలు దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణల మేరకు ఏసీబీ కేసు నమోదు చేసింది. దానిపైన విచారణ జరిపింది. ఆ మేరకు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దాంట్లో ప్రైవేట్ కంపెనీలు ఫార్ములా ఈ కార్ నిర్వహించిన ప్రైవేట్ కంపెనీలతో పాటు ప్రభుత్వ అధికారులు, తర్వాత అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేసింది. వీళ్ళందరూ కూడా రేపు తప్పనిసరిగా హాజరై మొదటిసారి అపీరెన్స్ తప్పనిసరిగా అంటే ఒకసారి ఛార్జ్ షీట్ పరిగణలో తీసుకున్న తర్వాత అందులో ఉన్న నిందితులందరూ కూడా తప్పనిసరిగా మొదటిసారి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రేపు కేటీఆర్ తప్పనిసరిగా కోర్టుకు హాజరవుతున్నట్లు ఇప్పటికే చెప్పడం జరిగింది. రేపు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 10:15 ఏసీబీ కోర్టుకు వస్తున్నట్టుగా స్వయంగా కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రేపు పెద్ద ఎత్తున అటు కోర్టు వద్ద కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది. బందోబస్తులకు భారీగా చేస్తామని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.